ఎప్పుడు పరేషాన్లో ఉండే రేషన్ డీలర్లు ఇప్పుడు జోష్లో ఉన్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూసి ఇక ఆశలు వదిలివేసుకున్న డీలర్లు ఊహించిన విధంగా వరాలు అందుకున్నారు. అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం జగన్ అంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ వారి ఆనందానికి కారణం ఏంటి? ఏ ప్రభుత్వమూ గుర్తించని రేషన్ డీలర్లను జగన్ సర్కార్ ఎలా ఆదుకుంది? ఆ ఉద్వేగ క్షణాలను రేషన్ డీలర్ల మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. జై జగన్ అంటూ రేషన్ డీలర్లు సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. గత 11 ఏళ్లుగా అంటే 2012 నుంచి పెండింగ్లో ఉన్న డీలర్ల కమిషన్కు సంబంధించి 23,71,00,000 చెక్కును ప్రభుత్వం రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,000 రేషన్ డీలర్లకు ఈ మొత్తం అందనుంది. ఏదైతే మేము రేషన్ డీలర్లుగా కొనసాగుతూ మా 2 సంవత్సరాలకు ఒకసారి మేము ఆథరైజేషన్ రెన్యువల్ చేసుకోవాలంటే దానికి మేము చలానా కట్టి ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు చుట్టూరు తిరిగి దాదాపుగా నెల తరబడి వాటి కోసం మేము ఎన్నో కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆర్డీఓలు దొరక్క ఎంఆర్ఓ ఆఫీసులో వారు ఉద్యోగ విధులు రీత్యా మాకు అందుబాటులో లేక ఎన్నో ఇబ్బందులు గురయ్యేవాళ్ళం. కానీ మేము అడిగిన వెంటనే మా కమిషనర్ గారు, మినిస్టర్ గారు మాట్లాడి మాతోటి ఎలా చేస్తే బాగుంటుందని ఈరోజు ఏ సచివాలయంలో సంబంధించిన డీలరు ఆ సచివాలయ పరిధిలోనే మా ఆథరైజేషన్ కూడా రెన్యువల్ చేసుకునే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అంటే ఆన్లైన్లోనే వెంటనే మేము ఎక్కడికి వెళ్లే పని లేదు. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లే పని లేదు. మా గ్రామంలో మా సచివాలయానికి వెళ్ళి మేము ఈరోజు మా ఆథరైజేషన్ కూడా రెన్యువల్ చేసుకునే పరిస్థితిని కూడా కల్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము కూడా తమని గుర్తించలేదన్నారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ మా కష్టాలను అర్థం చేసుకుని ఆశించిన దానికన్నా ఎక్కువే చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రేషన్ డీలర్లు. అయితే ఇంకోటి కూడా అడిగాం సార్, వెల్ఫేర్ ఫండ్ ఒకటి అడిగాం కేరళ టైపు, అది కూడా ప్రాసెస్లో పెట్టేశారు. దాదాపు అయిపోవచ్చినట్టే. ఏదైనా ఈ గవర్నమెంట్ పట్ల కొంచెం డీలర్ అందరూ సానుకూలంగానే ఉన్నామండి. అది కూడా కమిషన్ కూడా పెంచేస్తే ఇక డీలర్లు ఫుల్ హ్యాపీగా ఉంటారు సార్. కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా ఉండి ప్రజలకు సేవ చేసిన సమయంలో ఎంతో మంది రేషన్ డీలర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాంటి కుటుంబాలను సీఎం జగన్ ఆదుకోవడం ఊహించలేదంటున్నారు రేషన్ డీలర్లు. ఆ టైంలో అందరూ భయపడినా ఒక మనిషి పక్క మనిషి తుమ్మితే భయపడే పరిస్థితుల్లో కూడా మేము 2 సార్లు నెల మొత్తం 30 రోజులు పనిచేసాం. దానికి మా వ్యవస్థలో కూడా చనిపోయారు 51 మంది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఎప్పుడు ఎటువంటి రూపాయి మాకు మా వ్యవస్థలోకి రాలేదండి. చనిపోయినా కానీ మట్టి ఖర్చులు కానీ దేనికి దానికి కూడా 50,000 రూపాయలు రిలీజ్ చేశారు. చాలా సంతోషం. అడగకుండానే వరాలిచ్చిన దేవుడు సీఎం జగన్ కి ఎప్పుడు రుణపడి ఉంటామన్న రేషన్ డీలర్ల కమిషన్ ను కూడా త్వరలోనే పెంచుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తొందరలోనే రేషన్ డీలర్లకి అన్ని రాష్ట్రాల్లో మిన్నగా రేషన్ డీలర్లకి కమిషన్ పెంపు అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు చెప్పలేనంత కమిషన్ పెంపు డీలర్లకు ఇస్తామని చెప్పి తెలియజేయడం మాకెంతో ఆనందదాయకం. దాని పట్ల మేము 29,000 మంది రేషన్ డీలర్ల తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పౌర సరఫరా శాఖపై తప్పుడు వార్తలు రాసిన ఈనాడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. మతిలేని రామోజీ రోజుకి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఇవాళ మన ప్రభుత్వం దగ్గర నుంచి మేము 12,550 కోట్ల రూపాయలు తెచ్చుకుంటే కూడా అవి 1,950 కోట్లే తెచ్చుకున్నారని చెప్తున్నారు. మరి ఈయన ఇచ్చాడేమో ఆ మధ్యలో ఈయన ఉన్నప్పుడు. ఇవాళ మేము అన్నీ కూడా లెక్కలతో సహా క్లియర్గా మేము తెచ్చుకున్న అమౌంట్ ప్రభుత్వం దగ్గర అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా తేడా లేకుండా ఏ మంత్రం ఏం తెచ్చుకుంది. మీరు ఇది ఏ దొంగ రాతలు రాసినా సరే మీ క్రెడిబిలిటీ పోయింది. ఇట్లా ప్రవర్తిస్తుంటే అసహించుకుంటున్నారు రామోజీరావు గారు. ప్రస్తుతం డోర్ డెలివరీ ద్వారా సరుకుల సరఫరా జరుగుతున్న రేషన్ డీలర్లను కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టతనివ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.